హలో అండి. నేను మీ పావని. ఇవాళ సాటర్డే కదా, సాటర్డే మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా? పన్నీర్ ములక్కాయ కర్రీ అండి. పన్నీర్ తో ములక్కాయ కాంబినేషన్ లో కర్రీ వండుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఎవరైతే మీ ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఎప్పుడైనా ఈ పన్నీర్ కర్రీ వండి చూడండి. ఫంక్షన్స్ లో, పెళ్లిల్లో తినే పన్నీర్ కర్రీలా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ముందుగా పన్నీర్ ని చిన్న చిన్న పీస్ లా కట్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత పన్నీర్ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ పీసెస్ అనేవి ప్యాన్ కంటుకోకుండా చాలా నీట్ గా ఫ్రై అవుతాయి అనమాట. సేమ్ అదే ఆయిల్ లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసుకోండి. టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అని తెలిసిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకోండి. చూసారు కదా, ములక్కాయలన్నీ కూడా మంచిగా ఒక్కసారి ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందండి. కొంచెం ఉడికిన తర్వాత అందులో కారానికి సరిపడగా మీ ఎంత స్పైసీనెస్ తింటారో అంతకు సరిపడగా కారం యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కర్రీకి సరిపడగా వాటర్ యాడ్ చేసుకోండి. ములక్కాయలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఈ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గిస్తే అద్దరిపోతుంది అనమాట మన పన్నీర్ కర్రీ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.